ఓం వారాహిదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆషాఢ శుద్ధ పంచమి తిథి ఏ రోజున వచ్చింది అంటే వారాహి నవరాత్రుల్లో 5వ రోజు పంచమి తిథి ఏంటి. అయితే ఈ పంచమి తిథి ఎప్పుడు వచ్చింది అంటే జూలై 18వ తేదీ శనివారమా లేదా జూలై 19వ తేదీ ఆదివారమా, ఏ రోజున మనం పంచమి పూజ అయితే చేసుకోవాలి, ఇంకా మనం కంద దీపం ఏ రోజున పెట్టాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వారాహి నవరాత్రుల్లో 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి తిథి అండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారికి ఇష్టమైన తిథి అండి పంచమి తిథి. ఈ రోజున ఆ తల్లికి విశేషంగా కంద దీపం అయితే వెలిగిస్తారు, విశేషంగా పూజ అయితే నిర్వహిస్తారండి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు మీరు పూజ చేయలేకపోయినా ఈ ఒక్కరోజు పూజ చేస్తే చాలండి. ఈ నవరాత్రులు 9 రోజులు పూజ చేసినంత ఫలితం అయితే ఉంటుంది. అందుకని మనకి ముందుగా ఈ పంచమి తిథి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. పంచమి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూలై 18వ తేదీ అనగా శనివారం రోజున ఉదయం 8:42 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూలై 19వ తేదీ అనగా ఆదివారం రోజున ఉదయం 7:42 వరకు అయితే మనకి పంచమి తిథి అయితే ఉంటుందండి. సూర్యోదయానికి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మనం ఆ తిథికి అయితే పరిగణిస్తాము. దీని ప్రకారం మనం పంచమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి జూలై 19వ తేదీ ఆదివారం అండి. కానీ ఈ రోజున మనకి ఉదయం 7:42 వరకే ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా ఈ వారాహి నవరాత్రుల పూజ అనేది ఉదయము బ్రహ్మముహూర్తాలైనా చేసుకోవాలండి, లేదా రాత్రి వేళైతే చేసుకోవాలండి. ఈరోజు మనకి ఆదివారం పూట ఉదయం పూట పంచమి తిథి అయితే ఉంది కాబట్టి మనం ఈరోజు ఉదయమే బ్రహ్మముహూర్తాలు అయితే పూజ అయితే నిర్వహించుకోవాలి. అంటే జూలై 19వ తేదీ అయితే నిర్వహించుకోవాలండి. ఆదివారం రోజున మేము ఎప్పుడు ఈ నవరాత్రులు రాత్రి వేళల్లో నిర్వహించుకుంటామండి అనుకునే వాళ్ళు ఏంటంటే ఉదయం వేళల్లో ఈరోజు పూజ అయితే నిర్వహించుకోండి, మళ్ళీ రాత్రి వేళల్లో కూడా పునఃపూజ అయితే నిర్వహించుకోండి. ఈరోజు ఒక్కరోజు అయితే చేసుకోండి, తర్వాత నుండి మీరు రాత్రి వేళల్లో పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మాకు అది కుదరదు అనుకునే వాళ్ళు మనకి జూలై 18వ తేదీ ఉదయం నుండే మనకి పంచమి తిథి అయితే ఉంది కాబట్టి అంటే రేపు సాయంత్రం అయినా మనం ఈ కంద దీపం అనేది పెట్టుకొని పంచమి పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఆ వారాహి తల్లికి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ అనేది నిర్వహించుకోవచ్చు, లేదా మీరు దేవుడి మందిరంలోనైనా పూజ అనేది నిర్వహించుకోవచ్చు అండి. ఈ రోజున మీరు 19వ తేదీ కానీ 18వ తేదీ కానీ ఈ 2 రోజులు మీరు ఎప్పుడు చేయగలిగితే అప్పుడైతే చేయండి. లేదా ఈ 2 రోజులు కూడా మేము కంద దీపం పెట్టుకుంటాం అనుకుంటే ఈ 2 రోజులు కూడా కంద దీపం పెట్టుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈరోజు ఆ తల్లిని నవదుర్గ రూపంలో పూజించేవాళ్ళు స్కందమాతాదేవి గాను, అష్టమాతృక రూపంలో పూజించేవాళ్ళు కౌమరి దేవి గాను, వారాహి దేవి రూపంలో పూజించేవాళ్ళు శ్వేత వారాహి గాను భక్తులకైతే దర్శనమిస్తారు. ఈ రోజున ఆ తల్లికి పెట్టవలసిన నైవేద్యం వచ్చి పెసరపప్పు అన్నం, దద్దోజనం, చిలకడ దుంపలు. ఒకవేళ మీరు ఇవి ఏం పెట్టలేమనుకుంటే అమ్మవారికి డైలీ మా బెల్లం పానకం అనేది నైవేద్యంగా అయితే సమర్పించాలండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనేది ఆ తల్లికి సమర్పించండి. ఈ రోజున కంద దీపం ఎలా పెట్టుకోవాలి, ఈ నవరాత్రులు కంద దీపం పెట్టుకున్న తర్వాత ఆ కందగడ్డని ఏం చేయాలి, ఒకవేళ కందగడ్డ దొరకపోతే ఎలాగా అని అన్ని విషయాలు కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి. ఈ నవరాత్రుల్లో పంచమి రోజున ఏ రోజు పూజ చేసుకోవాలి అంటే ఆషాఢ శుద్ధ పంచమి తిథి ఎప్పుడు వచ్చిందో ఈ వీడియోలో తెలియజేశాండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ పంచమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, కంద దీపం ఎలా పెట్టాలో కూడా మన నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను అండి. ఓకే అండి. మీకేమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.